బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మెడికల్ షాప్ లో పనిచేస్తున్న మహిళను 2 కార్లలో వచ్చిన 10 మంది బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. మరిపెడ బంగ్లా పరిసర ప్రాంతాల్లోని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లి చెట్టు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి అత్యాచారానికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపించారు. స్థానికుల సమాచారంతో దుండకులు తనను వదిలేసి కారులో పరారైనట్లు మహిళ చెప్పారు. ఇక స్థానికుల సహకారంతో పాల్వంచి చేరుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్లో బాధితురాలు చికిత్స పొందుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మెడికల్ షాప్ లో పనిచేస్తున్న మహిళను 2 కార్లలో వచ్చిన 10 మంది బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. మరిపెడ బంగ్లా పరిసర ప్రాంతాల్లోని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లి చెట్టు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టి అత్యాచారానికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపించారు. స్థానికులు రావడంతో దుండకులు తనను వదిలేసి కారులో పరారైనట్టు మహిళ చెప్పారు. స్థానికుల సహకారంతో పాల్వంచి చేరుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్లో బాధితురాలు చికిత్స పొందుతుంది. పాలన్సార్లో సత్యపార్మికల్లో నేను వర్క్ చేస్తాను. అక్కడ సడన్గా ఒక 10 మెంబర్స్ దాకా వచ్చారు. వాళ్ళు తెలియదు, నాకు వాళ్ళు ఎవరు తెలియదు. సడన్గా వచ్చి ఊర్లో తీసుకెళ్ళి నన్ను అక్కడ కట్టేసి చెట్టు కేసి కట్టేసి బాగా కొట్టారు. నాకు అక్కడ ఊరు తెలియదు, పేరు తెలియదు, నాకు ఏం తెలియదు. తర్వాత నేను అక్కడ తప్పించుకొని రావడానికి నైట్ 11 టైం అట్లా పట్టింది సార్. ఆ టైం వరకు నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు. నేను తప్పించుకొని బయటపడ్డా సార్. 6 లేడీస్, 6 మగోళ్ళు. 6. ఇక వాళ్ళు నేను చెప్పేది ఏం వినిపించుకోకుండా ఒక్కదాన్ని చేసి కొడుతూనే ఉన్నారు సార్. ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉన్నారు నన్ను. ఇక నా తోడు ఎవరు లేరు, నన్ను ఒక్కదాన్ని మొత్తం అదే కారు గ్లాస్ వేసుకొని నన్ను తీసుకెళ్ళిపోయారు. ఇక అసలు నాకు ఊరు తెలియదు, పేరు తెలియదు. నన్ను పకడ్బందీగా తీసుకొని వెళ్ళిపోయారు. ఫోన్ గుంజుతున్నారు సార్ నా దగ్గర నుంచి. నేను అక్కడి నుంచి అసలు తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను సార్. అప్పటికి నేను బయటపడడానికి అసలు నాకు ఆ దేవుడే కాపాడింది సార్.